పరిశుద్ధుడైన తండ్రి, జీవాధిపతి అయిన ప్రభువా, లోకాల నేలే యేసు ప్రభువా, స్వయంభవుడా నీకు స్తోత్రాలు స్తోత్రాలు నాయన. జీవదాత నీకు స్తోత్రాలు స్తోత్రాలు. సృష్టికర్త నీకు వందనాలు వందనాలు తండ్రి. అంతరంగ నివాసి నీకు స్తోత్రాలు స్తోత్రాలు. ఆత్మాస్వరూపే నీకు స్తోత్రాలు స్తోత్రాలు. ప్రేమయ్య ఉన్నవాడా, క్షమామూర్తి నీకు స్తోత్రాలు స్తోత్రాలు. యుగ యుగాలు జీవించేవాడా నీకు స్తోత్రాలు తండ్రి. శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమించిన వాడా, రోషము కలిగిన దేవుడా నీకు స్తోత్రాలు 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 తండ్రి. నీ దాసురాలు నోట నీ మాట ఉంచి, నీ చేతి నీడలో నన్ను దాచి ఉంచి, ప్రతి మాట కూడా అభిషేకించి విడుదల చేయండి ప్రభువా. గ్రహించగల హృదయము, వినగల చెవులు మా అందరికి కూడా మీరు అనుగ్రహించండి. ఈ వాక్యం ద్వారా ప్రజలు మారిపోవాలి ప్రభువా. అయ్యా, నీ బిడ్డలుగా ప్రభువా స్థాపింపబడాలని, వారి యొక్క జీవన విధానంలో మీరు కనబడాలని నేను ఎంతో కోరుతూ, నన్ను మరుగు చేయమని బ్రతిమలాడుతూ, నా ద్వారా మీరు మాట్లాడమని ప్రభువా ప్రార్థిస్తూ, అయ్యా ఈ ప్రార్థన తండ్రికి యేసు నామములో సమర్పిస్తూ ఉన్నాను. ఆమెన్ ఆమెన్. యేసు ప్రభు స్వభావ లక్షణాల్లో ఒకటి ఆయన రోషం గలది. ఆయన లాంటి వాడు ఎవడు ఈ ప్రపంచంలో ఆధ్యాత్మిక చరిత్రలో తరచు చూచిన ప్రపంచవ్యాప్తంగా అనేక ఆధ్యాత్మిక గ్రంథాలు ఉన్నవే, ఎవరి సిద్ధాంతాలు వారికి ఉన్నవే, ఎవరి మత మూలాలైనటువంటి గ్రంథాలు వారికి ఉన్నవే. సిక్కు సోదరులకు గురు గ్రంథ సాహిబు, అలాగే ఖురాన్ షరీఫ్ మహమ్మదీయ సోదరులకు, అలాగే హిందూ సోదరులకు మరి రామాయణం, మహాభారతం, అలాగే ఉద్గ్రంథాలు, భారతం, భాగవతం ఎన్నో ఉన్నాయి వాళ్ళకు కూడా. ప్రతి గ్రంథము కూడా దాని యొక్క మూలాధారాల మీద నిలబడి ఉండగా ఎవరికి ఇష్టమైంది వారు అనుసరిస్తూ ఉన్నారు. అందులో తప్పు లేదు, ప్రశ్నించాల్సిన విషయం కూడా లేదు. అది అయితే ఎవరి దేవుని గురించి వారు చెప్పుకుంటూ ఉంటారు. నేను పాలవంతులో వాక్యం చెప్తున్నప్పుడు యేసు ప్రభువే దేవుడు అని చెప్పినప్పుడు బైబిల్లో ఉంది, నేను చెప్పాను. అది నేను తప్ప వేరొక దేవుడు లేడు అన్న విషయం యెషయా గ్రంథం 45 నుంచి కూడా నేను తీసి చెప్పాను. దేవుడు ఇలా చెప్తున్నాడు అని చెప్తే, ఆయనే దేవుడా, మా దేవుడు దేవుడు కాడా అని నన్ను అడిగారు. ప్రభు అన్నారు, యెషయా గ్రంథము 43వ అధ్యాయంలో కూడా ఉందన్నమాట. అదే 10వ వచనంలో ఎలాగున్నది, నాకు ముందుగా ఏ దేవుడును సృష్టింపబడలేదు, నా తర్వాత ఏ దేవుడును లేడు, నేను యెహోవాను, నేను తప్ప వేరొక దేవుడు లేడు. బైబిల్లో ఉందా లేదా? ఉంది. వారు నన్ను ప్రశ్నించినప్పుడు మా దేవుడు మరి దేవుడు కాదా? నేను ఆ మాట అంటలే, అసలు ఆ వైపే వెళ్ళటలే. మీ గ్రంథాల్లో ఏముందో నేను చెప్పటలే, మా గ్రంథంలో ఏముందో అది చెప్తున్నా. ఉందా లేదా అని అడిగితే బాగుంటుంది. లేదా బలవంతంగా నమ్మండి అంటే అది బాగోదు. ఉన్న చెప్పకపోయినా, లేనిది చెప్పినా మాకు శిక్ష అని బైబిల్లో ఉంది. ఉన్నదే చెప్తాం, వింటే వినండి, నమ్మితే నమ్మండి, నమ్మకపోతే నమ్మకపోండి. అక్కడేం మ్యాటర్ లేదు. ఎందుకంటే మేము కూడా మీ గుళ్ళ ముందు నుంచి పోతాం, భజనలు వినుకుంటూనే పోతాం. అలాగే వాళ్ళు కూడా ముస్లిం సోదరులు ఆశా చెప్తుంటే వినుకుంటూనే పోతాం. మాకు లేని అభ్యంతరం మీకెందుకు వస్తుంది? మేము ఏ గుడి ఏ దేవుడిని కూడా వెంటాడి క్రైస్తవులను మీరు కూడా చెప్పుకోండి. సువార్త మీ సువార్త మీరు కూడా చెప్పుకోండి, అందులో ఏం మంచి ఉందో. కాదని ఎవరంటారు? మేము చెప్పుకుంటే మీకెందుకు అభ్యంతరం? అయితే నేను ఒక విషయానికి విరోధిని, బలవంత మత మార్పిడి అసలు నా పరిధిలోకే రాలేదు. నేను ఎవరి ఇంట్లోకి వెళ్ళలేదు, మీ విగ్రహాలు తీయమని చెప్పలేదు, మా దేవుని నమ్ముకోమని చెప్పలేదు, ఎవరికేం లంచాలు ఇవ్వలేదు. అలాంటి రికార్డు మీ దగ్గర ఎక్కడా లేదు, ప్రపంచమంతా ఎతికినా లేదు. కాబట్టి మరి సర్వమత సమానత్వం, మత ప్రసక్తి లేని రాజ్యాంగం కదా భారత రాజ్యాంగం. దాని విధానంలోనే నేను చెప్పుకుంటూ వస్తున్నాను. అయితే ఇంకో మాట, ఈ దేవుని స్వభావ స్వరూపాలు చెప్పాలి కదా, మన దేవుడు ఎట్టువాడో మనం చెప్పాలి కదా. ఇందాక చెప్పాను కదా, ఆయన ప్రేమ స్వరూపి అని. ఆయన ప్రేమ గురించి ఇంకొక స్వభావం ఉంది, ఆయన రోషము గలది. తన మహిమను మరెవరికి ఇచ్చువాడు కాడు. బైబిల్లో ఆయన గురించి
ఎన్నో మాటలు రాయబడి ఉన్నవి. ఆయన బలవంతుడు బల ప్రదర్శన చేశాడు. ఆయన ఎరుకో అనే మహాపట్టణపు గోడలు అవి అనన్య సామాన్యమైనవి. ఆనాడు ఉన్న ఏ యంత్రాలు కూడా అవి కదలవు కూడా. అలాంటిదే వారు యంత్రాన్ని పెట్టకుండా, ఎలాంటి వస్తువులు ఉపయోగించకుండా ప్రార్థనలు మాత్రమే, ఆరాధన మాత్రమే, స్తుతి గీతాలు మాత్రమే పాడారు. ఎరుకో గోడలు కూలిని. ఎలా జరిగిందండి? ఆయన బలవంతుడు అంటే మరి బలం లేదే ఎలా జరిగింది? ఎరుకో పట్టణపు గోడలు వాటంతటా అవి కూలేయి కదా. బల ప్రదర్శన చేశాడా లేదా? బలవంతుడా లేదా? ఎర్ర సముద్రం పాయలైంది. మోసే కర్ర చాపాడు, అంతే. సముద్రాన్ని పాయలు కావాలని ఆజ్ఞాపించాడు. కర్రతో సముద్రం పాయలేదండి. ఆయన బలం ఎలాంటిది? సముద్రపు నీటిలో ప్రవేశించింది ఆయన బలం. అక్కడ మానవులు ఇశ్రాయేలు నడిచిపోయేంత చక్కని మార్గాన్ని ఏర్పాటు చేశాడు ఆయన. నీళ్లు గోడ వలె నిలుస్తాయండి. ద్రవ పదార్థం నీళ్లు గోడ వలె నిలవడానికి అది ఘన పదార్థం కాదు. అది ఇటుకలు కావవే. నువ్వు ఏ పాత్రలో పోస్తే ఆ రూపంలోకే వస్తుంది అది నీరు అన్నది. చూసారా మరి? దాన్ని నిలబెట్టాడు గోడలాగా. బల ప్రదర్శన కాదు అది. బలవంతుడు కాదు ఆయన. రోషం గల దేవుడు కూడా, మహిమ గల దేవుడు కూడా. రోషం అంటే తన యొక్క దైవత్వాన్ని ఎవరికి ఇచ్చే దేవుడు కాడు. ఎందుకంటే ఆయన దైవత్వపు లక్షణాలు అలా ఉన్నాయి. ప్రేమ చూస్తే అలా ఉంది, బలం చూస్తే అలా ఉంది, క్షమించడానికి సిద్ధమైన మనస్సు గలవాడు ఆయన. అనగా సాతాను ఆయనకు ప్రబల విరోధి, ఆగర్భ విరోధి వాడు. ఆ సాతాను శిష్యుని రూపంలో ఆయన దగ్గరకు వస్తే ఉండనిచ్చాడు. ఆయన ఉండనిచ్చాడు. వాడిని నెట్టివేలే. వాడు దొంగతనం చేస్తే అడగలేదు, వాడు పన్నాగాలు బన్నితే అడగలేదు. ఎందుకో తెలుసా? వాడంతా గాలి వంటి వాడు, దూరి వంటి వాడు సాతానుడు. ఉండి కూడా నేర్చుకొని నేనేంటో వాడేంటో చూస్తాను, ఉండనే వాడి జోలికి నేను పోను. ఉండనిచ్చాడు ఆయన. తెలుసా అది బలం కాదా? అది ఆయన మనోబలం, అది ఆత్మబలం, అది ఆయన దైవత్వపు యొక్క లక్షణం. అది అలాంటి దేవుడు ఆయన. క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడట. క్షమాహృదయుడు, అడగ్గానే క్షమించే దేవుడు. శత్రువులే లేనివాడు. సైతాన్ తప్ప ఆయనకు శత్రువులు ఎవ్వలేడు. అందుకే లోక పాపాలు మోసాడు. లోకంలో ఎవడైనా శత్రువు ఉంటే ఆయన వాడి పాపాలు మోయకపోయేవాడుగా. మానవుల్లో ఎవరైనా శత్రువులు ఉంటే ఆయన వాడి పాపం మోయకపోయేవాడుగా. మానవుల్లో శత్రువులు ఎవరు లేరు. ఆయన తిరగబడి అధికార కాంక్షతో ఆయన సింహాసనాన్ని ఆశించిన ఆ పడద్రోయబడ్డ దేవదూత లూసిఫర్ ఒక్కడు. వాటితో పాటు వచ్చిన వాళ్ళే. వాడి యొక్క గుణాతిశయాలు మానవుల్లో పెడితే తొలగించగలిగిన శక్తి ఆయనకు ఉంది. ఎందుకనగా అవి వారిలో పుట్టలేదు, ప్రవేశపెట్టబడ్డాయి. పాము కరిచినప్పుడు విషము ప్రవేశపెట్టబడుద్ది, కానీ ఆ విషం మనిషిలో తయారు కాదు కదా. అది తొలగించవచ్చు మందులతో. కానీ మరి పాములో విషం తొలగించగలమా? దాని గుడ్లలో ఉన్న విషం, దాని పిల్లల్లో ఉన్న విషం దానిలో అభివృద్ధి అవుతుంది కదా. మానవులు పాము గరిస్తే మందుతో తొలగించవచ్చు. పాములో విషాన్ని ఎవడు తొలగించగలడు? దాని సంతతిలోని విషయాన్ని ఎవడు తొలగించగలడు? పాపం అనే పాము మానవుడిని కరిచినప్పుడు సిలువ రక్తం అనే మందు వేసి ఆయన బాగు చేయొచ్చు. ఆయనకు తెలుసు కాబట్టే వచ్చాడు. ఆయన అందరి పాపాలు మోసాడు. సాతానుడు మానవుల్లో ఉండి ఆయన కొట్టించిన, తిట్టించిన, అన్ని చేసిన డ్రైవింగ్ ఫోర్స్ ఎవరో తెలుసు ఆయనకి. సరే, మానవుడు దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు ఆయన పక్షాన మానవుడు కూడా పోరాడమన్నాడు. ఆయన ఏం చెప్పాడంటే, పోయేటప్పుడు మీరు పోరాడినది వాయుమండల శక్తులతో, ప్రధానులతో పోరాడుతున్నారు, జాగ్రత్త, శరీరంతో కాదు అని ఆయన చెప్పాడు. మానవుడు శరీరి, సైతాను ఆత్మ. అది ఎలాంటి ఆత్మ అంటే మరణ బలము గల ఆత్మ. ఇదిగోండి, మీకు నిజం చెప్తున్నా, దేవుని సన్నిధిలో ఆయన ఉన్నాడు కనుక నా పక్కన. ఆ పోరాటం ఇప్పుడు 32 సంవత్సరాల నుంచి పోరాడుతాను నేను. ఎన్ని రకాలుగా అంటే మంత్రగాడి రూపంలో వస్తుంది, మంత్రగత్తి రూపంలో వస్తుంది, పెద్ద పాము రూపంలోకి వస్తుంది, భయంకరంగా జడలేరు పోసుకొని వస్తుంది, పళ్ళు కనపడేటట్టు వస్తుంది. మరి అసలు ఎంత అంటే నేను ఒకటి అనుకుంటావు, నిన్ను మా దేవుడు చేత కొట్టాడు కదా, ఓడిపోయిన శత్రువు ఏం పని మీద వచ్చావు? మా దేవుడు ఒక మాట చెప్పాడు, ఇదిగో ఈ లోకాధికారి వచ్చుతున్నాడు, వాడికి నాకు ఏ సంబంధం లేదన్నాడు. నీకు మాకు ఏ సంబంధం? ఎంతమంది మనుషుల ద్వారా నువ్వు మరి వాళ్ళని నా మీదకి రేపావు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మాంత్రికులు తెలుసా మీకు?
ప్రపంచవ్యాప్తంగా సైతాన్ దగ్గర ఉన్న ఆయుధాలు, కింజల్స్, బాంబర్స్, AK-47 రైఫల్స్ అన్ని నా మీద. ఎవరో సాతాను సామ్రాజ్యం. ఏం కాలే, మరి ఏం కాలే. శరీరాన్ని కాబట్టి కొద్దిగా నొప్పి, అక్కడక్కడ కొద్దిగా నలిగిన పరిస్థితి ఉంటుంది. అర్థం కాలే దానికి. ఇప్పుడు పెద్ద పెద్దలు అందరూ ఏంటి, ఏం కాదు ఒకటి నేను యథార్థంగా చెప్తున్నానా, ప్రపంచవ్యాప్తంగా నేను ప్రార్థన చేసి డబ్బు తీసుకున్నానని కానీ, నేను వాక్యం చెప్పి డబ్బు తీసుకున్నానని కానీ మీరు కాదు, మీ బాబు కూడా రుజువు చేయండి. నా ముందు సైతానుడు పెట్టిన డబ్బులు మీరు చూస్తే దెబ్బకే తీసుకుంటారు. బంగారు నాణ్యాలు నేను పడుకుంటే నా పడక నిండా పోసాడు. నేను ఒకటన్నా ఏసయ్యా, అవి నువ్వు ఇచ్చిన అయితే ఉంచు, సైతాన్ ఇచ్చినప్పుడే ఇప్పుడే వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోయింది. నేను కూర్చున్న టేబుల్ మీద కుప్ప పెట్టాడు, దుప్పటి కప్పాడు. అయ్యా నువ్వు ఇచ్చిన డబ్బులు అయితే ఉంచు, సైతాన్ ఇచ్చిన తీసుకో. 2 కేజీల తాళాలు తెచ్చి నాకు ఇచ్చాడు. ఇవన్నీ ధనాగారాలు నాయి, తీసుకో, నువ్వే పట్టుపో. నీయే కదా, నువ్వే పట్టుపో. మనకున్న ధనాగారం ఎవరో తెలుసా? క్రీస్తు. అన్నీ ఉన్నాయి అందులో. ఒకటట, అదే మన భారత చరిత్రలో ఉన్నటువంటి శ్రీహర్షుడు 5 సంవత్సరాలకు ఒకసారి సర్వస్వధ్వానం చేసేవాడట. అతని ధనాగారాన్ని నిప్పి ప్రజలకు పంచిపెట్టేవాడట. అంత అయిపోయింది. చివరికి ఒకడు వచ్చాడు, అయ్యా నాకు అన్నాడు. అరే అంత అయిపోయికి వచ్చావు నువ్వు అన్నాడు. సర్లే అని రాజుగారిని ఎత్తుకొని భుజాన్ని వేసుకొని పోతాడు. మంత్రులు సామంత్రులు చంపేస్తాం, రాజుగారిని ఎత్తుకున్నావేంటి? రాజుగారు అన్నాడు, అడే ఇలాంటి వాడని 10 మందిని కొడతా నేను. వీడు నా దేశమే కదా, ఎక్కడ తీసుకుపోతాడో తీసుకుపోని తీసుకెళ్ళాడు. నొలక మంచం వేసాడు, కూర్చోబెట్టాడు. తాటాకు ఇల్లు ఏంట్రా వేనం తెచ్చావు అన్నాడు. ఏముందయ్యా అన్నీ అయిపోయినాయి అన్నావు. నువ్వు ఇస్తే ఒక 5 ఎకరాలు భూమి ఇస్తావు, ఒక 10 తులాలు బంగారం ఇస్తావు, అన్నీ గలవాడు నిన్నే తెస్తే నీ అన్ని నాయేగా అన్నాడట. అన్నీ గలవాడిని నిన్నే తెస్తే నీ అన్ని నాయేగా. అరే బలారా, నువ్వు చాలా తెలివి గలవాడు అని ఆయన సంస్థానంలో ఉద్యోగం ఇచ్చాడట. మరి అన్నీ గలవాడు ఆయనే నీ హృదయంలో ఉంటే నీకు తక్కువేంటి? ఆయనలో వెండి లేదా? ఉంది. బంగారం లేదా? బైబిల్లో ఏముంది? ఆయన బంగారుతో వీధులు వేశాడట పరలోకంలో. నాతో చెప్పాడు. ఏమని చెప్పాడంటే, ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా, నేను నీలాంజనములతో నీ కట్టడము కట్టుదను, నీలముతో నీ పునాదులు వేయదును, ప్రశస్త రత్నములతో నీ సరిహద్దులు కట్టేదను, మాణిక్యములతో నీ యొక్క శిఖరాలు కడతాను. నేను నవ్వాను. నేనన్నా అవన్నీ బాగానే ఉన్నాయి కానీ అయ్యా నోడు కింద మీటింగ్లు పెడతా ప్రభు అన్న. క్లోజ్గా ప్రభుతో మాట్లాడే అవకాశాలు నాకున్నాయి. సరే, ఆయన అంత ధనవంతుడు. ఆయనే మన హృదయంలో ఉంటే మనకి ఇవ్వడా? ఒకటి ఉంటే ఒకటి లేదు, కొట్లో పోతే ఒకటి ఉంటే ఒకటి లేదంటారు. వెండి షాపులో పోతే బంగారం లేదంటారు, బంగారం షాపులో పోతే మనం వజ్రాలు అడితే లేమంటారు. అర్థమైంది కదా? అర్థమైందా? ఆయనలో అన్నీ ఉన్నాయి. ప్రేమ ఎంత పెట్టుకుంటావో చెప్పు, శాశ్వతమైన ప్రేమ. ఆయన ప్రేమ ఖరీదు కడతావా? చెప్పాలి, ఇప్పుడు నాకు చెప్పాలి జవాబు. ఆయన క్షమాపణకు ఖరీదు కడతావా? నువ్వెవరి దగ్గరికన్నా వెళ్ళావు, నీ పరిస్థితి మారుద్దంటావా? వాళ్ళని అడిగావు, అయ్యా నన్ను క్షమించండి అయ్యా, అదయ్యా ఇదయ్యని ఏదో అడిగావు. నీ హృదయం మారిపోదా? అంతే వెనకొస్తావా? చెప్పాలి నాకు ఇప్పుడు. నువ్వు వెళ్ళిన దగ్గర వాళ్ళకి ఆ యొక్క మహిమ లేదు, ఆ దైవత్వం లేదు. వాళ్ళు అలాంటి త్యాగాన్ని నీ కొరకు చేసిన వారు కారు. అనర్హులు, ఎందుకు అనవసరంగా ఘోష, అరణ్య రోదన. కాబట్టి ఈయన ఎంత గొప్పవాడో చూడు. నువ్వు ఏదడిగినావు? ప్రేమ ఉంది, క్షమాపణ ఉంది. ఆయన ఇచ్చేది ఎట్లుంటుందో తెలుసా? డబ్బులు లేకుండానే ఇస్తాడు, వజ్రాలు లేకుండానే ఇస్తాడు, వైడూర్యాలు కూడా అక్కర్లేదు. కావలిస్తే కాకులతో పంపిస్తాడు నీకు అన్నం. నిన్ను ఏ రకంగా సంతోష పెట్టాలో, ఏది సృష్టించాలో ఆయనకు బాగా తెలుసు. లేని కూడా సృష్టించి నీకు ఇస్తాడు. ఎవరైనా ఇస్తారంటవా? సంతోషంగా లేదా? ఆయన్ని మనం చేర్చుకుంటే ఆయనే ధనాగారం, ఆయనే ధాన్యాగారం, ఆయనే క్షమాపణ, ఆయనే రక్షణ, ఆయనే కృప, ఆయనే మహిమ, ఆయనే బలము, ఆయనే పరాక్రమం. ఆయన యుద్ధం ఎలా చేస్తాడో తెలుసా? శత్రువుతో బాకానాదం చేసి యుద్ధ భేరి మ్రోగించి స్తుతులతో దుర్గము స్థాపించి శృంగధనులతో సైన్యము నడుపువాడు. బయలుదేరతాడట్లా. పారిపోడు, ఓడిపోడు, నిన్ను ఓడిపోనీయడు, నిన్ను పారిపోనీయడు. రోషం గల దేవుడు. అయితే
నువ్వు ఏ తప్పు చేయకుండా ఆయన పక్షాన్ని నిలబడాలి. దేవుడు మానవుల్ని నిలబడమని కొన్నిసార్లు ప్రేరణ ఇస్తాడు ఆయన భక్తులకు. దావీదు ఆయన భక్తుడు, కానీ ఆయన స్థితిగతులు గొర్రెలు కాసుకునే వ్యక్తి, యుద్ధ పటిమ లేనివాడు, యుద్ధంలో నేర్పరి కాదు, యుద్ధాయుధాలు ధరించనివాడు. గొలియాతు అనే అతనికి ఎదురుగా వచ్చాడు. ఆయన దేవుని ఎరగనివాడు, ఇశ్రాయేల్ దేవుని ఎరగనివాడు. ఆయన దేవతల మీద సవాల్ చేశాడు, ఎవడైనా ఒక్కడు రండి, మీ దేవుడు ఎంతరా మీరెంతరా అంటున్నాడు. దావీదుకు రోషం వచ్చింది. రోషం గల దేవుడు ఆయనలో ప్రవేశించాడు. రోషం గల దేవుడు ప్రవేశించాడు కనుక దేవుడు ఒక మాట చెప్పాడు, మీ శత్రువు యొక్క ఎత్తు లావు ఆయుధాలు ఏమీ చూడొద్దు, మీరు నా వైపు చూడండి అని. దావీదు దేవుని వైపు చూసినప్పుడు వడిసల రాయితో ఇంతటి వాడిని పడగొట్టాడు. 6 మూళ్ళ జానుడు, యుద్ధాయుధాలు ధరించాడు, రంకెలేస్తున్నాడు, దేవుని తిడుతున్నాడు, శత్రు పక్షం వాడు. ఇశ్రాయేలు పక్షాన ఈ చిన్న బిడ్డ గెలిచాడు. రోషం, దేవుని రోషం మనలో ఉండాల. దానియేలు 6:13 దానియేలు పట్టుకెళ్ళి సింహబోన్లో వేశారు. ఎందుకంటే రాజుని దేవునిగా చూడమని. రాజు దేవుడు ఎట్టవుతాడా? మనిషి ప్రార్థన మానమని మానలేదు. రాజు కూడా ఇతనంటే ఇష్టం కనుక ప్రయత్నం చేశాడు. ప్రజలు అధికారులు చల్లనివ్వలే. దానియేలు సింహబోన్లో పోయాడు. రోషం రెడీ పోయాడు కదా. రోషం అక్కడ ఎవరున్నారు? సింహాల నోళ్ళు మోయించే దేవుడు ఉన్నాడు, ప్రాణాలు కాపాడే దేవుడున్నాడు, ప్రతిష్ట పెంచే దేవుడున్నాడు. రాజుగారికి ఒళ్ళుమండి ఆయన సింహబోన్లో వేసిన మొత్తాన్ని తెచ్చి దీంట్లో వేసాడు. ఆయన బయటికి తీశాడు, వాడిని వేసాడు. ఎముకలు కూడా కొరికి తిన్నాయి. ఎందుకంటే వీడ కాపుదల లేదు, వీడు కుళ్ళిపోతాడు. అర్థమైంది కదా. షడ్రక్ మేషక్ అబద్ధిగోలు ఏ బొమ్మకు మొక్కపోతే అగ్నిగుండంలో పడేస్తా పడేయండి, కాపాడిపోనండి. రోషంగల దేవుడు అగ్నిగుండంలోకి వచ్చాడా లేడా? ఏదో మిమ్మల్ని ఎవరన్నా మిమ్మల్ని అగ్నిగుండంలోకి వేస్తే వస్తాడంటవా? నన్ను వేసాడు తెలుసా? పేద నాయత్తు సిలిండర్ తయారు చేశారు, అందులో పెట్టారు, గ్యాస్ ముట్టించారు. నాకేమనిపిస్తుందంటే వేడి ప్రభు చల్లదనాన్ని పంపి నేను నిద్రలో ఉన్నా. నిద్రలో సైతాను చాలా కథలు పడుతూ ఉంటుంది. నేను నిద్రపోతాను కదా, అయ్యా వేడి చల్లదనాన్ని పంపు అంటాను. నేను లేదు చూస్తా, నేను సిలిండర్లో ఉన్నా, మంట మండుతుంది, కానీ నేను కాలిపోలే. కాపాడలేదంటారా? కాపాడాడు. ఏలియా సవాల్ చేశాడు 800 మంది పూజారులతో. అగ్ని దింపాల షరతు, వాళ్ళకొక దహన బలిపీఠం. ఏలియా ఒక్కడే, రాజు వాళ్ళ వైపు, రాజ్యం వాళ్ళ వైపు. మరి ఆ పూజారులంతా విగ్రహారాధన చేసేవారు. బైబిల్లో ఉందని నేను చెప్తున్నాను. 800 మంది. నిప్పు లేకుండా దహన బలి కాలిపోవాలా, మంటలు రావాలా, నిప్పు ఎవరు వేయకూడదు. వాడు ఒక పూటంతా ప్రయత్నం చేస్తే దహన బలి పశువు అలాగే ఉంది, కట్టెలు అలాగే ఉంది. బైబిల్లో ఉంది, చూడండి. రాజుల గ్రంథము 18వ అధ్యాయము 23 మొదటి రాజులు చూడండి. అబద్ధం ఎందుకు చెప్తాను నేను? ఈయన ప్రార్థన చేశాడు, అగ్ని దిగింది. ఇంకా ఆయన ఆ బలిపీఠాన్ని తడిపించాడు, నీళ్లు పోయించాడు, బాగా ముద్ద చేసి ప్రార్థన చేస్తే అగ్ని దిక్కాల్చేసింది. రోషంగల దేవుడు భక్తుడు నిలబడ్డాడు అక్కడ. నేను నిలబడ్డా ఆయన పక్షాన. నాకు సాగు లేదు, సాగు రాదు ఆయన పిలిచేంతవరకు నేను నిలబడ్డా. సవాల్ చేశాను. నేను యూట్యూబ్లో కూడా సవాల్ చేసిన, మైక్లో కూడా సవాల్ చేసిన. యేసు ప్రభువే దేవుడు కాకుండా రుజువు చేయండి అన్న. కాబట్టి మీకు నేను ప్రేమతో చెప్పేది ఏంటంటే, రుచి చూచి ఎరగండి యేసు ప్రభు దేవుడని. ఆయన మిమ్మల్ని కొట్టే తిట్టే దేవుడు కాదు, మీ ఇష్టానికి వదిలిపెట్టాడు. మీ కొరకు అన్ని సిద్ధపరిచాడు, వచ్చి తీసుకోవడం మీ వంతు. ఆ రోషం గల దేవుని, రోషం గల బిడ్డలుగా ఉండండి. దేవుడి వాక్యమును దీవించునుగాక. అన్ని విషయాలు ఆయన పక్షాన్ని నిలబెట్టడానికి మీకు ధైర్య సాహసాలు, ఆత్మ అభిషేకం ఇచ్చునుగాక. ఆమేన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు.